దశాబ్దాలుగా ఒకే కుటుంబం కనుసన్నల్లో నడుస్తున్న పార్టీలో నాయకత్వ మార్పు చర్చ తమ్ముళ్లను కలవరపెడుతోంది. వర్గాలుగా చీలిన నేతలు పెత్తనం తమకేనని చెప్పుకోవడం ఆ నియోజకవర్గ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. అధిష్టానం ఏమి చెప్పకున్నా ఏదో జరిగిపోతుందన్న ప్రచారం పార్టీని కుదిపేస్తోంది. ఆ నియోజకవర్గంలో నాయకత్వ మార్పు ఉంటుందా? అసలు అక్కడ గోరింతను కొండంత చేస్తున్న అంశాలేంటి? బద్వేలు నియోజకవర్గానికి కడప జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కొనసాగిన దివంగత నేత బిజివేముల వీరారెడ్డి నాయకత్వంలో అప్పట్లో టీడీపీ నడిచింది. ఆయన మరణం తర్వాత జిల్లాలో పార్టీని ఆ స్థాయిలో నడిపించే నాయకత్వం తయారు కాలేకపోయిందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. వీరారెడ్డి తర్వాత బద్వేలు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన కూతురు విజయమ్మ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తదనంతర కాలంలో బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. 2 దశాబ్దాలకు పైగా బద్వేలులో అప్పట్లో కాంగ్రెస్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే జెండా ఎగురవేశాయి. బద్వేలులో వీరారెడ్డిలాగా పసుపు జెండాను రెపరెపలాడించడం తరువాతి నాయకత్వానికి సాధ్యపడలేదు. దానికి రకరకాల కారణాలు. అయితే వైఎస్ హవాను తరువాత జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటూ టీడీపీ క్యాడర్ని కాపాడుకుంటూ వీరారెడ్డి కూతురు విజయమ్మ, మనవడు రితీష్ రెడ్డి, వీరారెడ్డి మరణించి 2 దశాబ్దాల పైబడిన ఆ కుటుంబ నాయకత్వంలోని ఎన్నేళ్లుగా పార్టీ శ్రేణులు నడిచాయి. ఇప్పటికీ ఆ కుటుంబం మాట జవదాటని క్యాడరుందంటే ఆశ్చర్యం కలగక మానదు. బద్వేలు తెలుగుదేశంలో అనిశ్చితి నెలకొందన్న ప్రచారం కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. ఇటీవలి పరిణామాలు టీడీపీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో అధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్న బద్వేలులో మాత్రం మరోసారి ఓటమి చవిచూసింది. అయినా అధికార పార్టీ కావడంతో విపక్ష ఎమ్మెల్యేకు ధీటుగా బద్వేలు నియోజకవర్గంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఏడాదిన్నర కాలంగా బద్వేలు నియోజకవర్గ టీడీపీలో జరిగిన పరిణామాలు పార్టీలో గందరగోళానికి దారితీశాయన్న అభిప్రాయంతో ఉంది టీడీపీ క్యాడర్. టీడీపీలో చురుగ్గా ఉన్న అట్లూరు మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి అధిష్టానం డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఆర్థికంగా బలంగా ఉండడం, జిల్లా స్థాయి పదవిని దక్కించుకోవడంతో బద్వేలు టీడీపీలో ముసలం మొదలైంది. ప్రస్తుత నాయకత్వం అంటే గిట్టని వారు, వారిపై అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలు సూర్యనారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ద్వితీయ స్థాయి నాయకత్వం నుంచి నియోజకవర్గ నాయకుడిగా ఎదగాలన్న ఆకాంక్ష కూడా బద్వేలు టీడీపీలో కొత్త వర్గం పుట్టుకకు కారణమైందట. ఏడాదిగా బద్వేలు రాజకీయాల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, వర్గ రాజకీయాలు బహిరంగంగా కనిపించకపోయినా నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారమైతే జరిగింది. 4-5 నెలల క్రితం బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎంపిక వ్యవహారానికి సంబంధించి వీరారెడ్డి వారసుడైన రితీష్ రెడ్డితో పాటు ఇటీవల యాక్టివ్ అయిన డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేరుతో పార్టీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. క్రియాశీలక నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు ఐవీఆర్ఎస్ కాల్స్ రావడంతో బద్వేలు ఇన్ఛార్జి మార్పుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోందన్న అంశం ఫోకస్ అయ్యింది. ఐవీఆర్ కాల్స్తో సేకరించిన అభిప్రాయాలు ఎవరికి అనుకూలంగా వచ్చాయి, ఎవరికి వ్యతిరేకంగా వచ్చాయి, ఎవరి వైపు ఎంత మొగ్గు ఉందనే విషయాలు ఏమీ బయటకు రాలేదు. అసలు ఐవీఆర్ఎస్ సర్వేను అధిష్టానం ప్రామాణికంగా తీసుకుందా, లేదంటే ప్రయోగాత్మకంగా అభిప్రాయాలు సేకరించిందా అన్న దానిపైన ఎవరికీ స్పష్టత లేదంటున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం కానీ, జిల్లా నాయకత్వం కానీ ఎక్కడా మాట్లాడలేదు, ఎవరితో చర్చించనూ లేదు. కానీ బద్వేలు టీడీపీలో మాత్రం ఏదో జరిగిపోతోందంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారట. ఇప్పుడు ఈ అంశమే బద్వేలు టీడీపీలో గందరగోళానికి కారణమైందన్న టాక్ నడుస్తోంది. వీరారెడ్డి కుటుంబ నాయకత్వంలో టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బద్వేలులో వరుసగా 3 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. దీంతో ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలంటే బలమైన నాయకత్వ నిర్మాణం అవసరమన్న అభిప్రాయంతో అధిష్టానం ఉందట.
ఈ నేపథ్యంలోనే ఐవీఆర్ఎస్ కాల్ సర్వే చేపట్టి కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు ప్రయత్నాలు చేసిందని అంతా భావించారట. కానీ తర్వాత ఆ దిశగా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. ఈలోగా ఐవీఆర్ఎస్ సర్వేలో సూర్యనారాయణ రెడ్డి పేరు ఇన్ఛార్జి రేసులో తెరపైకి రావడంతో ఇంతకాలం టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో కలిసి పనిచేసిన వారు రకరకాల కారణాలతో వారికి దూరమవుతూ సూర్యనారాయణ రెడ్డికి దగ్గరవుతూ వస్తున్నారట. దశాబ్దాలుగా బద్వేలులో టీడీపీ కార్యక్రమాలు ఏవైనా వీరారెడ్డి వారసుల నాయకత్వంలోనే నడుస్తూ వచ్చాయి. కానీ ఇటీవల జరిగిన అనేక కార్యక్రమాలను ఇద్దరు నేతలు వేర్వేరుగా నిర్వహించడం, కొందరు నేతలు కార్యకర్తలు సూర్యనారాయణ రెడ్డికి మద్దతు ఇస్తూ ఆయన ద్వారా పనులు చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో బద్వేలులో రెండో నాయకత్వానికి బీజాలు పడ్డాయన్న చర్చ నడుస్తోంది. సుదీర్ఘకాలం ఒకే నాయకత్వం నడుస్తున్నప్పుడు అనుకున్న ఫలితాలు రానప్పుడు ఏ అధిష్టానమైన ఆలోచనలు చేస్తుంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకత్వాన్ని పక్కన పెడతారనే ప్రచారంపై పార్టీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. ఐవీఆర్ఎస్ సర్వే తర్వాత నేతలను పిలిచి ఈ అంశంపై ఎక్కడా మాట్లాడింది లేదట. అయినా ఎందుకింత రచ్చ జరుగుతోందన్నది అర్థం కాని విషయంగా తయారైందట. అమరావతిలో తెలుగుదేశం పార్టీ పరంగా చోటు చేసుకున్న ఒక పరిణామం బద్వేలు నాయకత్వ మార్పు వివాదానికి కొంత ఆజ్యం పోసిందనే చెప్పాలి. కడప జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కబురు పెట్టింది అధిష్టానం. పార్టీ ఎమ్మెల్యేలతో, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యింది. అయితే బద్వేలు నుంచి ఇన్ఛార్జి రితీష్ రెడ్డి పాల్గొనలేదు. రితీష్ని పిలవలేదనే వార్తలొచ్చాయి. అయితే పిలిచారా పిలవలేదా అన్న దానిపై అటు పార్టీ అధిష్టానం కానీ, ఇన్ఛార్జి రితీష్ రెడ్డి కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ పరిణామాలతో బద్వేలులో టీడీపీ నాయకత్వ మార్పు జరుగుతోందన్న ప్రచారమైతే మరింత పెరిగింది. టీడీపీ ఇన్ఛార్జి రేసులో ఉన్న డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి బద్వేలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బద్వేలు టీడీపీ రాజకీయాల్లో మరింత హీటు పుట్టిస్తున్నాయి. కొంతకాలంగా రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గాల సమస్య ఉన్నా రెండు వర్గాలు ఎక్కడా పరస్పరం విమర్శలు చేసుకోలేదు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఎక్కడా పని చేయలేదు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారే తప్ప బాహాటంగా ఎక్కడా బయటపడలేదు. కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఇద్దరు నేతలు, ఒకరు ఇన్ఛార్జి స్థాయిలో, మరొకరు డీసీసీబీ చైర్మన్ హోదాలో ఉన్నారు. దీంతో బయట జరుగుతున్న ప్రచారాలకు ఎవరు క్లారిటీ ఇవ్వాలన్న సమస్య ఎదురవుతోంది. పార్టీ బద్వేలులో నాయకత్వ మార్పుకు పూనుకుంటే ఒక వర్గం నుంచి వ్యతిరేకత ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. అలాంటి అనారోగ్యకర వాతావరణానికి కారణమయ్యే నిర్ణయాలను పార్టీ తీసుకుంటుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రాజకీయ అంశాలు పార్టీ పెద్దల నుంచి ఒక స్పష్టత వచ్చేదాకా బద్వేలు టీడీపీలో ఊహాగానాలు, రాజకీయ ప్రచారాలు ఆగేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.